ఈరోజు కమ్యూనిస్టు సంఘాల అనుబంధ సంస్థ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు ఈరోజు నన్ను కలుస్తూ ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు అందరూ ఎమ్మెల్యేలని కలిసి విజ్ఞాపన చేస్తా ఉన్నారు. ఎందుకంటే మున్సిపల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అలాగే ఆదోనిలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులకు వేతనాల చెల్లింపు విషయంలో జరుగుతున్న అన్యాయం గురించి, అంటే ప్రైవేట్ కంపెనీల ద్వారా చేస్తా ఉన్నాం, చేస్తే వీళ్ళకి సరైన సమయంలో జీతాలు రావు, ఈఎస్ఐలు రావు, పిఎఫ్లు రావు, ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అలాగే ఉన్న కార్మికులు సరిపోరు, అంటే ముగ్గురు చేయాల్సిన పనిని ఒకరి దగ్గరే చేయిస్తున్నారు. కాబట్టి సంఖ్య పెంచుకునే అవకాశం ఉన్నప్పుడు పెద్ద మున్సిపాలిటీ కాబట్టి సంఖ్యను పెంచుకోండి అంటున్నారు. అలాగే అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా, అంటే ఏళ్ల తరబడి కొంతమంది 10-20 ఏళ్ళు కూడా పనిచేస్తూ ఉంటారు, వీళ్ళందరినీ కూడా మనం పర్మనెంట్ చేయాలనేది, అలాగే మిగతా రిటైర్మెంట్ అయిన వాళ్ళకు సంబంధించినటువంటి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా సక్రమంగా అందజేయాలనే ఉద్దేశంతో అయినారు. అలాగే వీళ్ళకి జీతాలు పెరగట్లేదు. కనీస వేతన చట్టం ఉన్నప్పటికీ కూడా వీళ్ళ కనీస వేతన చట్టాన్ని అమలు చేయట్లేదు. ఎందుకంటే వీళ్ళు కొంతమంది ఏజెన్సీల ద్వారా నుంచి వచ్చి ఉంటారు, కొంతమంది ఆపస్ నుంచి వచ్చి ఉంటారు. ఇవన్నింటినీ అవరోధాలుగా మారినాయి. అలాగే అవుట్సోర్సింగ్ కార్మికులకు రిటైర్మెంట్ వయసు కూడా 62 సంవత్సరాలకు పెంచండి అనే రకరకాల డిమాండ్లతో ఈరోజు నన్ను కలిశారు. తప్పనిసరిగా ఇవన్నీ కూడా న్యాయమైన డిమాండ్లు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నేను ప్రయత్నం చేస్తాను. కేవలం 4,000 రూపాయలు ఇచ్చి వాళ్ళ దగ్గర పని చేయించుకుంటామంటున్నారు. ఇది అన్యాయం. అది 30 ఏళ్ళ నుంచి కూడా చేస్తున్నారట. ఇది ఎంత అన్యాయం ఆలోచన చేయండి. 4,000 రూపాయలతో ఏం బతుకుతారు పాపం? వృద్ధాప్య పింఛన్ ఇచ్చినట్టుగా 4,000 వాళ్ళకి ఇస్తే పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడే ఉద్యోగుల్ని వాళ్ళ కుటుంబాలను ఎలా పోషించుకుంటారో. ఇంకోటి ఏంటంటే ఇవి ఎప్పుడైతే ఇక్కడ అవుట్సోర్సింగ్లో పనిచేస్తారో వాళ్ళకి వెంటనే సంక్షేమ పథకాలు తీసేస్తారు. సంక్షేమ పథకాలు వాళ్ళ అర్హులు కాకుండా చేస్తారు. ఇది కూడా అన్యాయమే. ఎందుకంటే వాళ్ళకి వచ్చే 4,000 రూపాయలతో ఇల్లు రాదు, రేషన్లు ఉండదు, ఇంకోటి ఉండదు. ఆ రకంగా కూడా ఇబ్బంది పడతా ఉంటారు. వీటన్నిటిని కూడా తప్పనిసరిగా పరిష్కరించాల్సిన అంశాలు ఇవన్నీ కూడా. ఒక జూనియర్ సినిమా తీసుకొచ్చి జూనియర్లు ఏం చేశారు, దాన్ని మనం ఎట్లా అనుమతించుకోవాలా అనేది చాలా క్లారిటీ చెప్పారు. అంటే ఇప్పుడు అంటే రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ని మనం అనుమతించుకున్నప్పుడు మాత్రమే మనం ముందుకు ఆఫీసర్ సార్ అది అక్కడ మీరు చెప్పిన విధానం అందరికి పెద్ద గజ్జ యాక్చువల్గా ఏజెన్సీ కనిపిస్తున్నాయి. అది ఓన్లీ డాన్స్ యాక్చువల్గా ప్రభుత్వం అబ్బాయి స్టైల్ కూడా లేదు. సో అంటే వాళ్ళు చెప్పిన దాన్ని సినిమాతో పాయింట్ కదండి. ఇక్కడ బేసిక్ గా డెడికేషన్ అంటే మన స్కూల్ పనివాళ్ళ మన ఊరి జనంలో అనే ఖచ్చితంగా అతను చేసే దాన్ని అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకు ఇక్కడ ఈ కూడా చాలా ఆలోచన అంటే అందరికీ కూడా స్కిల్స్ కూడా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ కావాలని అంటే మేడం ఇక్కడ ఫారెస్ట్ అంటే వాళ్ళ శాతం వేసుకొని ఆ టీచర్ టీచర్ కూడా అందరికీ ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చదువుకుంటున్నా అంటే మళ్ళీ స్కూల్ మాత్రం మళ్ళీ మంచి కాదు. వచ్చేసి నన్ను ఆపి 4కి నేను అంటే రావాలన్నా ఉపయోగించాను. ఇక్కడికి వచ్చిన అమ్మాయి నాగరికందుకు